హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే చాలా సీరియస్గా సహస్ర అందరూ కూడా లక్ష్మిని తిడుతూ ఉంటే పద్మాక్షి కోపంగా ఇలా అంటూ ఉంటుంది, నీలాంటిది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని అంటే అప్పుడు లక్ష్మి ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది, అమ్మగారు నా మాట వినండమ్మా, ఇందులో నా తప్పేమీ లేదమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా, నిజంగా ఆ డ్రెస్సు ఎలా చిరిగిందో నాకు తెలియదమ్మా అని అంటూ పతిమాలతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, చూడు నువ్వు అనవసరంగా అబద్ధాలు చెప్తున్నావని నాకు తెలుసు, పో ఇక్కడ నుంచి అని అంటే, లేదమ్మా నేను నిజంగా చెప్తున్నానమ్మా, ఆ డ్రెస్ నేను చింపలేదమ్మా అని అంటూ చెప్తూ ఉంటే ఇక ఒక్కసారిగా చాలా కోపంగా, వెళ్తావా వెళ్ళవా ఇక్కడ నుంచి అని అంటూ ఇలా తోసేస్తుంది. అమ్మా నిజం చెప్తున్నాను, దండం పెట్టి చెప్తున్నానమ్మా, నేను తప్పు చేయలేదమ్మా, ఆ డ్రెస్ నేను చింపలేదమ్మా అంటే, నీలాంటి దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెడితే ఇంకా దారిన పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి పెడితే ఇలాగే ఉంటుంది. మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఎవరు నా మాట వినిపించుకుంటే కదా, ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది, దానివల్ల ఇంకా ఇల్లంతా నాశనమైంది, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఒక దానివి తగలడ్డావు, నువ్వు వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, నీవు ఇంట్లో తిరుగుతున్నావు, నీవు ఇంట్లోకి వచ్చి ఈ ఇల్లంతా తిరుగుతున్నప్పటి నుంచి మాకు ఎప్పుడూ మనశ్శాంతి లేకుండా పోతుంది, ఏదో ఒక సమస్య వస్తుంది నీ వల్ల, ఏదో ఒకటి నీ వల్ల జరుగుతుంది అని సీరియస్గా అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ ఇంకా బాధగా ఇంకా లక్ష్మి బాధపడుతూ ఉన్నా సరే పద్మాక్షి అలా చూస్తూ ఉంటే అంబిక వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడే పద్మాక్షి పదవే పద, ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా నువ్వు ఉండటానికి వీల్లేదు, పదవే అని అంటూ బయటికి లాక్కొని వచ్చేస్తుంది. ఇంకా వచ్చి బయటికి గట్టిగా తోసేస్తుంది. అప్పుడు లక్ష్మి వెళ్ళి అమాంతం అలా కింద పడిపోతుంది. అప్పుడే విహారీ కారు వచ్చి ఆగుతుంది. విహారీ కారు ముందే లక్ష్మి కింద పడిపోతుంది. అది చూసి ఇంకా విహారీ అలాగే అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు. ఇక లోపల నుంచి యమునమ్మ ఇంకా బయటికి దిగుతుంది. లక్ష్మి లక్ష్మి అని అంటూ యమున బయటికి వస్తుంది. ఇంకా కారులో నుంచి దిగి పరిగెత్తుకొచ్చేసి లక్ష్మిని పైకి లేపుతుంది. అమ్మ లక్ష్మి ఏమైందమ్మా అని అంటూ ఇలా పైకి లేపుతుంది. ఇక ఇక్కడేమో విహారీ లక్ష్మిని చూడటానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ లక్ష్మి మాత్రం మెల్లగా యమున ముందు యమున వెనకాల మెల్లగా దాక్కుంటుంది, చాటుగా నిలబడుతుంది విహారికి కనిపించకుండా. ఇక అప్పుడే విహారి చూడటానికి కొంచెం ట్రై చేసినా సరే తను మాత్రం కనిపించకుండా ఉంటూ ఉంటుంది. ఇక అప్పుడే యమున ఏం జరిగింది లక్ష్మి, ఎందుకు నీళ్ళ తోసేశారు, ఎందుకు లక్ష్మిని అలా తోసేశారు అని అంటూ అడగటంతో ఇక అప్పుడే చాలా సీరియస్గా చూసి వాళ్ళందరూ కోపంగా చూస్తూ ఉంటారు. ఇక ఇదేం చేసిందో మీకు తెలుసా అసలు అని అంటూ కోపంగా అరుస్తూ ఉంటే, అసలు ఏం చేసింది లక్ష్మి అని అంటూ ఉంటే ఇక అప్పుడే సహస్ర ఇలా అంటుంది, నా డ్రెస్సు మొత్తం చించేసింది అని అంటూ కోపంగా అరుస్తుంది. ఇలాంటి దాన్ని తీసుకొచ్చి నెత్తిన పెడితే డ్రెస్సు కాదు కదా, ఈ కాపురాలని కూల్చేస్తాయి, ఇలాంటి వాళ్ళని ఇంటికి రానివ్వకూడదు అని అంటూ ఇంట్లో అడుగు పెట్టనివ్వకూడదు, అసలు అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెడితే ఇలాగే ఉంటుంది అని అంటూ సహస్ర వాళ్ళ అమ్మ అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే లక్ష్మి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది, అమ్మ ఆ డ్రెస్సు నేను చింపలేదమ్మా, నాకు తెలియదమ్మా, నిజంగా నేను చించలేదమ్మా అని అంటూ ఇలా బాధగా అంటుంది. అలా అనేసరికి లక్ష్మి ఏం చెప్పినా నిజమే చెప్తుంది, లక్ష్మి ఒకసారి మాట అందంటే అది కరెక్టే అయి ఉంటుంది అని అంటే మేము అబద్ధం చెప్తున్నామా, మరి డ్రెస్సు చిరగలేకపోయినా చిరిగిందని చెప్తున్నామా, ఇది కనిపించట్లేదా మనుషులకి అని అంటూ సహస్ర వాళ్ళ అమ్మ కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, లక్ష్మి మాత్రం అలాంటి పని చేయదు అని విహారీ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి అంటుంది, నాకు నిజంగా తెలియదమ్మా, ఆ డ్రెస్సు ఎలా చిరిగిందో నాకు అస్సలే తెలియదు అని లక్ష్మి అంటుంది. ఇంకా అప్పుడే సహస్రతో ఇలా అంటూ ఉంటుంది, సహస్ర నీ డ్రెస్సు చింపిందని ఎలా అంటున్నావు అంటే, నా గదిలోకి వెళ్ళింది తనే, నా గదిలో వెళ్ళి ఈ చీర తీసుకొచ్చి పెట్టింది, ఆ తర్వాతే నా డ్రెస్సు చిరిగింది అని అంటే, ఇంకా అప్పుడు డ్రెస్సు చీర తీసుకొచ్చి పెట్టడం ఏంటి అని అంటే, ఇక అప్పుడే నిశ్చితార్థానికి నేనే చీర పంపించానురా అని అంటూ ఇంకా విహారీతో వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇంకా అప్పుడే ఇలా మరి నీకు మ్యాచింగ్ అయ్యేలా పంపించానని చెప్పారు కదా, అదే డ్రెస్ అనుకుంటా బావా అని అనేసరికి ఇంకా అప్పుడు విహారీ అసలు నిశ్చితార్థానికి డ్రెస్ ఏంటి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే వీళ్ళందరిలో కంగారు మొదలవుతుంది. ఇంకా విహారీ డ్రెస్సు ఆ గొడవ గురించి తెలుస్తుందేమో అనేసి అప్పుడే యమున ఇలా అంటూ ఉంటుంది, నేను మీ నాన్నకి సంబంధించిన డ్రెస్సు నువ్వు నిశ్చితార్థానికి వేసుకోవాలని నేను ఇచ్చాను, అందుకనే ఇంకా దానికి సంబంధించిన చీరనే తీసుకెళ్ళింది అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే విహారీ ముందుకు వస్తాడు. ఆ డ్రెస్సు గురించి పక్కన పెట్టండి అత్తయ్య, లక్ష్మి డ్రెస్సు చింపిందని మీరు చూసారా అని అంటూ అడిగితే అప్పుడు
లేదు నేను చూడలేదు అని అంటే, సహస్ర నువ్వు చూసావా అంటే, లేదు బావా, కానీ చీర పెట్టడానికి నా గదిలోకి వెళ్ళింది తనే, అందుకే తనే చింపుతుందని నేను అనుకుంటున్నాను అని అంటూ సహస్ర అంటుంది. ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు, చూడండి అత్తయ్య, మీరు చూడండి ఏదైనా సరే అదే నిజమని అనుకోకూడదు అంటే, అప్పుడు లేదు బావా నా గదిలోకి వెళ్ళింది కదా అంటే, సరే మీరిద్దరు కాకుండా లక్ష్మి ఆ గదిలోకి వెళ్ళి ఆ డ్రెస్ చించిందని ఎవరైనా చూసారా, చూసుంటే చెప్పండి అని అంటూ విహారీ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే లక్ష్మి అలా చూస్తూ ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు విహారీ అడిగిన ప్రశ్నకి అందరూ సైలెంట్ అయిపోతారు. ఎవరు కూడా అది చూడలేదని చెప్పేసి సైలెంట్ అయిపోతారు. ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు, నిజంగా తను చెయ్యని తప్పుకి నిందించి ఇంతలా అవమానపరిస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది అత్తయ్య, నిజంగా తను తప్పు చేసి ఉంటే బాధ పెట్టినా తప్పు లేదు, కానీ తను తప్పు చేయనప్పుడు ఇంతలా అవమానపడుతూ ఉంటే తనకి ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అంటే, అప్పుడు వాళ్ళ అత్తయ్య అంటుంది, అంటే మేము కావాలని బాధ పెడుతున్నామా, తను ఏ తప్పు చేయలేదా అని అంటే, లేదు నేను అలా అనట్లేదు అత్తయ్య అని అంటూ విహారీ ఇలా చెప్తూ ఉంటాడు. అది కాదత్తయ్య నేను చెప్పేది ఏంటంటే అని అంటే, ఏంటి నువ్వు చెప్పేది, అసలు తను చింపలేదని ఎలా మాట్లాడతావు, అది తప్ప ఇంకెవరు గదిలోకి వెళ్ళలే కదా అని అంటే, పండు ఒకసారి ఇలా రా నువ్వు అంటే పండు ముందుకు వస్తాడు. పండు లక్ష్మి గదిలోకి వెళ్ళటం నువ్వు చూసావా అంటే, చూశానయ్యా, చీర తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఒక అర నిమిషం కూడా అందులో ఉండలేదు, చీర పెట్టేసి వెంటనే వచ్చేసింది అని అంటూ పండు చెప్తాడు. చెప్పేసరికి విహారీ ఇలా అంటాడు, చూడండి అత్తయ్య, గదిలోకి వెళ్ళి అక్కడ పెట్టి రావడానికి అర నిమిషం, ఆ అర నిమిషంలోనే వచ్చేసింది, కనీసం డ్రెస్ చింపాలంటే ఎంత టైం పడుతుంది, ఒక 10 మినిట్స్ ఆ గదిలో తను లేదు కదా, ఒక అర నిమిషంలో డ్రెస్ ఎలా చిరుగుతుంది అని అంటూ విహారీ అంటాడు. ఆ మాటకి వాళ్ళంతా నోళ్ళు మూసుకుంటారు. ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు, తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు అని అది పక్కన పెట్టేసి తప్పు చేయని వాళ్ళని నిందిస్తే చాలా బాధగా ఉంటుంది అత్తయ్య, అది చాలా అవమానకరమైంది కూడా, అలాంటివి తప్పులు మీరు కూడా చేయొద్దు అని అంటూ విహారీ చెప్తాడు. అసలు లక్ష్మి తప్పు చేసేది అయితే అమ్మని కాపాడింది, అలాగే తాతయ్య ప్రాణాపాయ స్థితిలో ఉంటే కాపాడింది, తను ఎప్పుడు మన ఇంట్లో హెల్ప్ చేస్తూనే ఉంది, తన వల్ల నష్టం ఎప్పుడు జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు, తన వల్ల మేలే జరిగింది అని అంటూ విహారీ అంటాడు. అలా అనేసరికి ఇంకా అందరూ సైలెంట్ అయిపోతారు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, సరే ఈ గొడవ అంతా వదిలేసేయండి, లక్ష్మి తప్పు చేయలేదని తెలిసిపోతుంది ఇక్కడ, ఇంకా కాబట్టి తప్పు చేసింది చేయలేంది పక్కన పెట్టేసి ఇంకా మనం జాగ్రత్తగా ఉండటం అది కదా కావాలి అంటే, అప్పుడు వాళ్ళ తాతయ్య కూడా ఇలా అంటాడు, అవును లక్ష్మి తప్పు చేయదు, ఎక్కడ పొరపాటు జరిగిందో మీరే తెలుసుకోండి, అంతేకాని లక్ష్మి మీద నిందించొద్దు, పాపం లక్ష్మి చాలా అమాయకురాలు అని అంటూ వాళ్ళ తాతయ్య కూడా అనేస్తాడు. ఇక అలా అనేసరికి వీళ్ళందరికీ కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మిని తీసుకొని అమ్మ పండు మీరు వెళ్ళండి లోపలికి అని అంటే, ఇక అప్పుడే యమున అంటుంది, పద లక్ష్మి లోపలికి అని అంటే, ఇంకా వీళ్ళంతా సైలెంట్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మళ్ళీ విహారీకి కనిపించకుండా లక్ష్మి వాళ్ళ అమ్మ పక్కన ఇటు పక్కన నిలబడి వెళ్ళిపోతుంది లోపలికి, తనలా భయంగా వెళ్ళిపోయిన తర్వాత విహారీ అందరూ వెళ్ళిపోతూ ఉంటారు అని ఇక్కడ ఈసారి కూడా మిస్ అయిందని అంబిక అలాగే వాళ్ళ బావ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే విహారీ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, అత్తయ్య మీరు చిన్నదానికి ఎక్కువ కోపంగా ఆలోచిస్తున్నారు, చిన్నదాన్ని పెద్దగా చేసి చూస్తున్నారు అత్తయ్య, అలాంటివి వద్దు అత్తయ్య, ఇక్కడ ఎవరికి ఏమీ జరగదు, అందరూ సంతోషంగా ఉండాలి, మీరు ప్రశాంతంగా ఉంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు అత్తయ్య అని అంటూ విహారీ చెప్తాడు. చెప్పేసరికి ఇక అప్పుడే సైలెంట్గా అలా చూస్తూ ఉంటుంది. పదండి అత్తయ్య అనేసి విహారీ లోపలికి తీసుకొని వచ్చేస్తాడు. ఆ తర్వాత విహారీ గదిలో ఉండి బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ లక్ష్మిని గట్టిగా తోసేస్తే లక్ష్మి కింద పడుతుంది కదా, ఆ తర్వాత వాళ్ళు తిట్టే మాటలు అవన్నీ గుర్తు తెచ్చుకుని చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి వాళ్ళ తాతయ్య వస్తాడు. నాన్న విహారీ ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు, ఇందాక జరిగిన విషయం గురించే ఆలోచిస్తున్నావా అంటే, అవును తాతయ్య, అసలు వీళ్ళు ఏంటి ఇంత ఆవేశపడిపోతున్నారు, నాకైతే ఏమీ అర్థం కావట్లేదు, అసలు తప్పేదో రైట్ ఏదో తెలుసుకునే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు అని అంటూ విహారీ అంటాడు. ఇక మీ అత్తయ్యది భయం రా అని అంటాడు. ఇంకా ఇన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ కుటుంబం కలపపోతుంది, ఇప్పుడు మళ్ళీ ఎక్కడ విడిపోతారా, ఏ కారణం చేత ఏం జరుగుతుందా అని వాళ్ళు భయపడుతున్నారు, అంతే తప్ప ఇంకేమీ లేదు అని అంటూ అనేసరికి ఇక అప్పుడు విహారీ అలా చూస్తూ ఉంటాడు. మీ అమ్మ మీద కోపం, మీ అమ్మ చుట్టుపక్కల వాళ్ళు మీ అమ్మకు నచ్చిన వాళ్ళ మీద కోపం వాళ్ళు అలాగే చూపిస్తారు విహారీ అని అంటూ వాళ్ళ తాతయ్య అంటాడు. మరి నన్ను కూడా ఇష్టంగా చేసుకోవట్లేదు అనుకుంటా,
ఏదో మరి నేను కూడా మా అమ్మ కడుపునే పుట్టాను కదా తాతయ్య, మా అమ్మకి నచ్చిన వాళ్ళని చూస్తేనే వాళ్ళకి అంత కోపం వస్తే మరి నేను కూడా ఆవిడ కడుపులో పుట్టిన వాడిని, నా మీద ఎంత ఇంకా కోపం రావాలి కదా అని అంటే, లేదు లేదు నీ విషయంలో అలా ఏమీ లేదు, నువ్వు అలా ఆలోచించొద్దు అని వాళ్ళ తాతయ్య అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు అవన్నీ పట్టించుకోకురా మనవడా, ఇప్పుడు నీ పెళ్ళి జరిగితే అంత సంతోషంగా ఉంటారు అని ఏంటో చెప్తే, ఇంకా విహారి మాత్రం ఏంటో వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే నాకు ఏదోలా అనిపించేస్తుంది, తొందరపడ్డానా అనిపించేలాగా చేస్తున్నారు వాళ్ళు. అత్తయ్య సహస్ర ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు, తప్పు చేశారా చేయరా ఒక ఆలోచన కూడా చేయకుండా వాళ్ళు అరుస్తూనే ఉన్నారు అని విహారి అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత యమునమ్మ ఇంకా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక అలా వచ్చేసి ఆ పని మనిషి ఇంకొక అమ్మాయితో ఇలా అంటుంది, లక్ష్మి కనిపించిందా అని అంటే, లేదమ్మా అంటే, ఒకసారి నా కోసం లక్ష్మిని వెతికి పెట్టవా అంటే, సరే అని లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటే ఇంకా అప్పుడే యమునమ్మ కూడా ఇల్లంతా వెతుకుతూ లక్ష్మి లక్ష్మి అని అంటూ అరుస్తూ మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి అక్కడే ఉంటుంది కదా, ఇంకా లక్ష్మి ఏమో లోపల స్టిచ్చింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వెతికి వెతికి అక్కడ వచ్చి సడన్గా అలా వెతుకుతూ ఉంటే ఇంకా లక్ష్మి కనిపిస్తుంది. లక్ష్మి ఆ సహస్ర డ్రెస్ని స్టిచ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే యమున అక్కడికి వస్తుంది. వచ్చేసి లక్ష్మి ఏం చేస్తున్నావు అని అంటే, సహస్రమ్మ డ్రెస్సు చిరిగిపోయింది కదా, ఆ డ్రెస్సుని నేను సరి చేస్తున్నాను, ఎంబ్రాయిడరీ చేస్తున్నాను, ఇప్పుడు దీని మీద డిజైన్ వేస్తే మళ్ళీ యాస్టీజ్గా ఉంటుంది, ఏమాత్రం పాడవకుండా ఇంకా నీట్గా ఉండాలి అని చెప్పి చేస్తున్నానమ్మా అని అంటే, ఎందుకు లక్ష్మి, వాళ్ళు నిన్ను అంతలా తిట్టారు, అన్ని మాటలు అన్నారు, మరి నువ్వేంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, వదిలేయచ్చు కదా అని అంటే, లేదమ్మా ఈ నిశ్చితార్థానికి సహస్రమ్మ ఎంత ఇష్టంగా తీసుకొని ఉంటుందో కదా, ఇప్పుడు ఇది లేకుండా బాధపడుతుంది, అందుకే ఇప్పుడు దీన్ని సేమ్ యాస్టీస్గా తయారు చేయాలని చెప్పి నేను ఇలా చేస్తున్నాను అని లక్ష్మి అంటే, ఎందుకమ్మా నువ్వు ఇంత ఆలోచిస్తావు, ఇంత వాళ్ళు నీ మీద అరిచినా కొట్టినా తిట్టినా ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు లక్ష్మి, నాకైతే చాలా బాధగా అనిపించింది అని అంటే, పోనీలేండమ్మా మనం బాధపడుతూ కూర్చుంటే ఏం వస్తుంది, ఇప్పుడు ఈ నిశ్చితార్థానికి ఈ డ్రెస్ వేసుకోవాలని సహస్రకు కూడా చాలా ఎంతో ఇష్టపడి తెచ్చుకుంది కదా, మరి అలాంటిది ఇప్పుడు ఈ డ్రెస్ పోతే తనకు కూడా చాలా బాధగా ఉంటుంది కదా, ఎంతో ఊహించుకొని తీసుకోవాలి అనుకుంది, మరి ఇప్పుడు అది లేకపోతే ఎవరికైనా బాధే కదా, అందుకనే తన కోసమే నేను చేస్తున్నాను, మీరు కూడా ఆలోచించకండి అని అంటూ లక్ష్మి అంటూ ఉంటే ఇంకా అప్పుడే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. లక్ష్మి ఆ డ్రెస్ని రెడీ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.